ఒకటో తారీఖు కష్టాలు సామాన్యులను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. ఖాతాల్లో జీతాలు పడినా బ్యాంకుల్లో సరిపడా డబ్బు ఇవ్వటం లేదు. దీంతో నెలవారీ ఖర్చుల సంగతేంటో అర్థం కాక సామాన్యులు చేతులెత్తేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. విశాఖ ప్రజల్లో ఒక టెన్షన్ కనిపిస్తోంది. ఎందుకంటే 1వ తారీఖున అన్ని చెల్లింపులు ఉంటాయి, పైగా జీతాలు వచ్చే టైము, అలాగే కొన్ని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలకు సంబంధించినటువంటి జీతాలు వేతనాలు వచ్చే టైము 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అసలు విశాఖ వాసులు ఏమనుకుంటున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం. మేడం, ఇవాళ 1వ తారీఖు ఎలా అంటే చెల్లింపులు ఎలా చేయాలనుకుంటున్నారు? మా 1వ తారీఖు వచ్చేసరికి మాకు ఒక టెన్షన్ వచ్చేస్తుంది. నెల నుంచి ఈ బాధలు పడుతున్నాము. నెక్స్ట్ ఈ చేంజ్ కోసం చాలా ఇబ్బందిగా ఉంది. తొందరలోనే మా కష్టాలన్నీ గట్టెక్కాలని మోడీ గారికి విన్నవించుకుంటున్నాం. తగినంత చేంజ్ మాకు అందుబాటులో ఉంచి మమ్మల్ని కొంచెం రిలీఫ్గా చేయమని చాలా ఇబ్బంది పడుతున్నాం. బజార్ అనగా ఇంటద్ది అనగా పాలు ప్యాకెట్లు మొత్తం దేనికైనా సరే చేంజ్ కొరత మాత్రం చాలా ఉంది. మరో వినియోగదారుడు ఉన్నారు. ఇవాళ డిసెంబర్ 1 అండి, జీతాలు వేతనాలు కానీ వచ్చే టైం ఈరోజు. సో ఎలా ప్లాన్ చేసుకున్నారు? చాలా మందిలో టెన్షన్ వచ్చింది 1వ తారీఖు అంటేనే టెన్షన్. మేడం, ఒక విధంగా చెప్పాలంటే ఏం ప్లాన్ చేసుకోవడానికి ఏం లేదండి. సామాన్యులు అందరూ చేతులు ఎత్తేసారండి. ఎందుకంటే ఏటీఎంలో క్యాష్ లేదు. బ్యాంక్కి వెళ్తే మన డబ్బులు మనకి ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. 4,000 అని 6,000 అని 10,000 అని చెప్పి క్యాష్ ఇస్తున్నారు తప్ప మనకు అనుకున్నంత క్యాష్ ఇవ్వట్లేదు. ఇచ్చినా కూడా పెద్ద నోట్లు ఇస్తున్నారు. దాంతో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే అత్యవసర పరిస్థితులు, ఆరోగ్య విషయం కానివ్వండి, లేదా ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు, పెళ్ళిళ్ళు, ఇలాంటి విషయాల్లో చాలా ఇబ్బందులు చెప్పాలంటే. మరి ఇది ప్రభుత్వం ఒక ప్రణాళికతో చేసుకుంటే బాగుండేది. ఈ ఒక ప్రణాళిక లేకుండా చేయడం వల్ల ఈరోజు ఎంటైర్ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈవేళ చూస్తేనేమో ప్రభుత్వ ఉద్యోగులకి ప్రత్యేక కౌంటర్ ద్వారా ఒక 10,000 ఇస్తామని అంటున్నారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో అది కూడా తెలియట్లేదు, అంచనా లేదు. ఇక్కడ రైతు బజార్లో చూసినట్లయితే పెద్ద నోట్లతోటి 30 రూపాయలు సరుకుని ఒక 500, 1000, 2000 నోటు ఇస్తే వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తేగలరు చెప్పండి. అంచేత ఈ సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది. చిల్లర కోసం ఇప్పుడు ఇబ్బంది అండి, చాలా ఇబ్బంది అవుతుంది. 100 ఎన్నైనా 2,000 తీస్తే ఎవరు తీసుకోవట్లేదు. 100 ఎన్నైనా తీస్తాం, మా దగ్గర అయిపోతుంది. ఎంప్లాయ్ కాదమ్మా, మామూలుగా. అదే అర్థం అవటం లేదండి. బ్యాంకు వాళ్ళు వచ్చి డబ్బులు వచ్చి అంటున్నారు, ఏటీఎంలు వచ్చి క్లోజ్ ఉంటున్నాయి. లైన్లో నిల్చుంటే వాళ్ళు అమౌంట్ 2,000 నోట్లు ఇస్తున్నారు కానీ ఇవ్వట్లేదు.